హాయ్ హలో నమస్తే నా పేరు నివిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. పప్పీ టాస్క్లో మీకు ఎవరు మంచిగా ఆడి ఎవరు డిఫెండ్ బాగా చేసుకున్నారు అని అనిపించింది కింద కామెంట్ చేయండి. ఆప్షన్స్ ఇస్తా. ఏ యష్మి, బి ప్రేరణ, డి మణికంఠ, సి విష్ణుప్రియ. ఈ 4 ఆప్షన్లో ఏబిసి డి ఈ ఆప్షన్స్లో ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని కింద కామెంట్ చేయండి. ఇవాళ జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ ఏంది, అసలు దాంట్లో కథ ఏంది, ఏమైంది అన్ని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను ఆల్రెడీ ఎప్పుడైతే నైట్ బిగ్ బాస్ వస్తుందో అది అప్పుడే చూసి లైవ్ పెడుతున్నా. సో మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయినట్టయితే దయచేసి బ్రో సబ్స్క్రైబ్ చేసుకో అన్నా, నీకే అన్నా జర సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటే మా అప్డేట్స్ మీకు తొందరగా వస్తాయి. మీకు అప్డేట్స్ వస్తాయి, మాకు ఆదరణ వస్తుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో అన్నా. సో ఇంకేమైందంటే నేను ఆల్రెడీ లైవ్ పెట్టినా. సో మీరు ఎపిసోడ్ అవ్వగానే నేను లైవ్కి వస్తే మీరు చూడొచ్చు. మీరు చూసి మీరు నన్ను క్వశ్చన్స్ అడగవచ్చు. నేను దానికి సంబంధించి నేను మీకు రెస్పాండ్ అవుతా. ఇక మనం రివ్యూ గురించి ఆలోచిద్దాం. రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఈ నాగమణికంఠ అనే కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ నాగమణికంఠని హౌస్మేట్స్ ఖచ్చితంగా టార్గెట్ చేశారు అని మాత్రం నాకు అనిపిస్తుంది. ఎవరు టార్గెట్ చేశారు, ఏమైందని చెప్పేసి నేను దానికి ఆన్సర్ మీకు ఇస్తా వీడియోలో. అండ్ ఇంకొక విషయం, పులిలా మారిన పృథ్వీ, సోనియా 2.0 అలా మారిన యష్మి. అలా మీకు అనిపించిందా? అలా అనిపిస్తే మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అలా ఎందుకు అయింది, అలా ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనే దాని గురించి నేను నీకు ఆన్సర్ ఇస్తా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నబీల్ షేర్ ఖచ్చితంగా టాప్ 3లో ఉంటాడు అనే ఫీలింగ్ నాకు వస్తుంది. మనోడు చీఫ్ కంటెండర్ కూడా అయ్యాడు. మీకు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 24/7లో వచ్చింది, నేను చూసా, అప్డేట్ ఇస్తున్నా మీకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆదిత్య ఓం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతున్నాడు. ఒకవేళ ఆదిత్య ఓం కనుక ఎలిమినేట్ అయితే సోనియాది ప్లానింగ్ ఆదిత్య ఓంది కావాలని చేసినట్టు అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక ఇవాళ కొంచెం చిల్ మూడ్లో బిగ్ బాస్ బాగా ఎంజాయ్ చేసిండు కంటెస్టెంట్ల కంటే. ఎర్లీ మార్నింగ్ లేవగానే పాట పెట్టి డ్యాన్స్ చేసిన తర్వాత కాస్త రిలాక్సేషన్ ఇచ్చి పిలిపించి కలర్ విచ్ కలర్ అనే గేమ్ ఆడించిండు. ఈ గేమ్లో ఈ హౌస్మేట్స్ కంటే, ఎవరైతే హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళకంటే బిగ్ బాసే చాలా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ నాకు వచ్చింది. మనోడు చాలాసేపు మాట్లాడండి, వాళ్ళ మనోడు మాటలు ఎక్కువ విన్నాం. మనోడు అంటే బిగ్ బాస్ మాటలు ఎక్కువ విన్నాం. సో ఓపెన్ చేయగానే నాగమణికంఠ ఆదిత్య ఉమన్ అని ఆ గార్డెన్ ఏరియాలో నిలబెట్టిండు. పూల్ పక్కన నిలబెట్టి ఒక బాక్స్ ఉందనమాట. ఆ బాక్స్లో బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు. ఆ కలర్ తీసుకుపోయి ఆ బాక్స్లో వేయాలి వీళ్ళు. ఆ టాస్క్కి ఏమైంది, బ్లాక్ అనే కలర్ ఇస్తే నాగమణికంఠ పోయి మైక్ తీసి దాంట్లో ఇసిరేసిండు. మైక్ తీసిరే నాగమణికంఠ మీరు ఇప్పుడు ఏం వేశారు బాక్స్లో అని అడిగితే, బిగ్ బాస్ నేను బ్లాక్ వేసాను బిగ్ బాస్. బ్లాక్ అంటే అదే నా మైక్ వేసాను బిగ్ బాస్. అవునా, మరి మైక్ వేస్తే ఎలా ఆడతావు? అయ్యో నాకు వెలగలేదు బిగ్ బాస్ అని అన్నాడు. నాగమణికంఠకి ఏది వెలగదు, చాలా చాలా హిస్టీరిక్ అయిపోతాడు. చాలా ఇట్లా కుంచుకొని ఇట్లా మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకుంటాడు ఆయనకైనా. సో ఏం చేసిన ఆదిత్య ఓమన్న గెలిచాడు. ఆదిత్య ఓమన్న ప్రతి దాంట్లో గెలుపుకి దగ్గరున్నాడు. సోనియా పోయిన తర్వాత అన్న మైండ్ కూడా స్టేబుల్ అయిపోయింది. ఈవెన్ అదర్ హౌస్ మేట్స్ మైండ్స్ కూడా కొంచెం స్టేబుల్ అయిపోయినాయి. కానీ సోనియా పోయిందన్న మిస్సింగ్ నాకుంది. దాని గురించి మనం ముందు మాట్లాడదాం, ఎందుకు మిస్ అయింది నాకు సోనియా పోవడం వల్ల అనేది. ఇక ఆదిత్య ఓమన్న గెలిచిన తర్వాత నాగమణికంఠకి ఏదైనా పనిష్మెంట్ ఇద్దామా అని బిగ్ బాస్ అడిగిండు. బిగ్ బాస్ అడిగితే ఆదిత్య అన్నాడు కదా, బిగ్ బాస్ ఒక మంచి ఐటెం సాంగ్కి నాగమణికంఠని డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నా అని అంటే నాగమణికంఠ డ్యాన్స్ చేసిండు. ఏంది, సూపర్ మచ్చే సూపర్ మచ్చే, ఈ పాటకు డ్యాన్స్ చేసిండు. ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో ఉంటే నైనిక మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అని బిగ్ బాస్ అనగానే నైనిక పోయి డ్యాన్స్ చేసింది. ఇక నైనిక సంగతి మనకు తెలిసిందే, డీలో మంచి డ్యాన్సరు. సో ఇద్దరు ఇచ్చి పడేసిండ్రు, మంచిగా అనిపించింది. ఇది మంచిగా అనిపించడం, చిల్ అనిపించడం అంతా పక్కన పెడితే పెద్దగా చిన్న పిల్లలకు పెట్టిన ఆట ఇది. కలర్ విచ్ కలర్ ఏం పెద్దగా పనికిరాని మ్యాటర్ అది. ఇది ఆల్రెడీ 7th సీజన్ 4th సీజన్ 3rd సీజన్లో కూడా ఉన్నాయి ఈ గేమ్స్. ఆ గేమ్స్నే ఫిల్టర్ చేసి తీసుకొచ్చి మళ్ళీ మనకు ఈ బిగ్ బాస్ 8లో ఇస్తున్నారు. ప్రభావతి 2.0 కావచ్చు, అంతకుముందు జరిగిన ఇంకో టాస్క్ కావచ్చు, మొన్న జరిగిన బాల్ టాస్క్ కావచ్చు, ఇవాళ చేస్తున్న ఈ టాస్క్ కావచ్చు, ఇవన్నీ కాపీ కొట్టి బిగ్ బాస్ తీసుకొచ్చి మన ముంగడ పెట్టిండు అనేది నాకు అర్థమైంది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఇక కట్ చేస్తే నిఖిల్ అండ్ నబిల్ రెడీగా ఉన్నారా అని అంటే ఇద్దరు రెడీగా ఉన్నారు. కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ బిగ్ బాస్ అని నిఖిల్ అడిగాడు. అడిగితే గ్రీన్ అని బిగ్ బాస్ అంటే గడ్డి తీసుకుపోయి నిఖిల్ వేసిండు దాంట్లో. ఎవరు, నిఖిల్ ఆ బాక్స్లో తీసుకుపోయి వేసిండు బిగ్ బాస్ చెప్పగానే. వేసిన తర్వాత నబీల్ ఇక్కడ ఫెయిల్ అయ్యిండు.
నబీల్ ఫెయిల్ అయితే నబీల్‌కి టాస్క్ ఇచ్చిండు. ఏంది పనిష్మెంట్‌లో బకెట్‌లో నీళ్ళు నింపాలే. బకెట్‌లో నీళ్ళు ఎట్లా నింపాలే? స్పూన్‌తో నింపాలే. స్విమ్మింగ్ పూల్ ఉన్న నీళ్ళు బకెట్‌లో నింపాలి అని చెప్పేసి ఒక మంచి టాస్క్ ఇచ్చిండు. అది 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 చాలా ఫన్ జనరేట్ అయింది 24/7లో. కానీ కొంచెమే కడిగేసిర్రు. మనోడు కూడా చెప్పండి బిగ్ బాస్. బకెట్‌లో నీళ్ళు నింపుడే కదా బిగ్ బాస్ నింపేద్దాం అని చెప్పేసి ఇట్లా పోయిండు. ఇట్లా పోయినాక బిగ్ బాస్ నింపాల్సింది స్పూన్‌తోనా లేకపోతే గరిటెతోనా అని నిఖిల్ అడిగితే నబీల్ నింపాల్సింది గరిటెతో కాదు స్పూన్‌తో అనగానే మనోడు కొంచెం షాక్ అయ్యిండు. మంచి ఫన్ జనరేట్ అయింది. అక్కడ అయిపోయింది. కట్ చేస్తే సీత అండ్ యష్మి ఆడారు. సీత అండ్ యష్మి ఆడితే సీత గెలిచింది. యష్మిని మళ్ళీ డాన్స్ చేయమన్నాడు. యష్మిని డాన్స్ చేయంటే ఏం చేసింది? యష్మి నాగమణికంఠతో డాన్స్ చేసింది. నాగమణికంఠ యష్మి డాన్స్ చేస్తే చాలా క్యూట్‌గా అనిపించింది. దానికంటే ముందు పనిష్మెంట్ ఏందంటే యష్మిని నాగమణికంఠని పొగుడుతూ పక్ పక్ పావ్ పక్ పక్ పావ్ ఇలా ఒకటి అనాలి అని ప్రేరణ అడిగితే ప్రేరణ చెప్పింది. దట్ వాస్ సో క్యూట్. నాగమణికంఠ దగ్గరికి పోయి ఏమంటుందంటే యష్మి, నీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. పక్ పక్కావ్. నీ డ్రెస్సింగ్ చూసినప్పుడల్లా నాకు పొద్దున్నే నచ్చుతావు. పక్ పక్కావ్. నీ గేమ్ ప్లే అంటే నాకు చాలా ఇష్టం. నీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. పక్ పక్కావ్ అని యష్మి అన్నది. అన్న తర్వాత బిగ్ బాస్ యష్మి చాలా బాగా చేశారు అంటే థ్యాంక్ యూ బిగ్ బాస్ పక్ పక్కావ్ అని కూర్చుంది. కట్ చేస్తే ఇక్కడ ప్రేరణ ఆయన పృథ్వీ ఆడితే పృథ్వీ ఓడిపోయిండు. ప్రేరణ గెలిచింది. బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ఏంది? బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వట్లేదు. బేసిక్‌గా హౌస్ మేట్సే ఏం పనిష్మెంట్ ఇస్తే బాగుంటది అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు. ఏం చేసిండ్రు? పృథ్వీకి లేడీ గెటప్ ఏసిల్లు. లేడీ గెటప్ ఏసి ఇక్కడ ఫ్లవర్ బొకే ఇలాంటిది పెట్టి గౌన్ ఏసి ఇట్లా కిందకేసిండ్రు. ఏస్తే మనోడు ర్యాంప్ వాక్ చేసుకుంటూ వచ్చిండు. ఇక్కడ విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ చూడాలి గైస్. ఒరేయ్! నాకు బాధేస్తుందిరా. నీకెందుకు బాధ అయితుంది? అది పనిష్మెంట్ కదా! నువ్వు ఇలా యేసుకున్న మ్యాన్లీగా ఉన్నాడురా అని చెప్పేసి యష్మి అంటుంది. సో, ఇప్పుడు అందరికీ పృథ్వీ మీద ఒక మ్యాన్లీ ఫీలింగు, పృథ్వీ మీద ఒక మంచి ఆ ఫీలింగ్ ఉందన్నమాట. సో, నడుస్తుంది వాళ్ళది. ఇక విష్ణుప్రియ కొంచెం ఓవర్ యాక్షన్ పృథ్వీ విషయంలో చేస్తుందన్న సంగతి మనకు తెలుసు కదా! సో, అదే నడుస్తుంది. చేస్తూనే ఉంది. చేయని అని అనుకున్నాం మనం గూడా. ఏం చేసిల్లు పృథ్వీతోని లేడీ టాస్క్ లాగా ఏపిచ్చి విష్ణుకి బాధ అయితుంది అని సోది పెట్టిన తర్వాత అయినా మనోడు ఏసి తీసుకుపోయి లంగాలు ఏపి ఇట్లా అబ్బాయిల మీద ఏసిండు. అది మరీ బాగోదు కదా! బయట ట్రాన్స్‌జెండర్ చేసినట్టు ఉంటది అని చెప్పేసి అది కట్ చేసిండు బిగ్ బాస్. ఆ ఫ్రేమే ఎయలే. అమ్మాయిలందరూ చూసి నవ్వేది మనకు చూపించిండు. అంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఇది తీసుకపోయి కొద్దిగా తీటగాడు ఉన్నాడురా నాయన అని మనం అర్థం చేసుకోవాలి. ఇక కట్ చేస్తే అందరిని గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు అని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ముగిసింది. మీ క్లాన్ నుండి ఒక సభ్యుడిని నేరుగా చీఫ్ కంటెండర్ అవ్వచ్చు అని శక్తి క్లాన్ అన్నాడు. శక్తి క్లాన్‌కి ఎక్కువ విన్నింగ్స్ ఉన్నాయి. ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్‌కి సంబంధించిన టాస్క్‌లలో శక్తి క్లాన్ ఎక్కువ గెలిచింది కాబట్టి శక్తి క్లాన్‌కి ఒక పవర్ ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్‌కి సంబంధించి టాస్కులు గెలవడంతో పాటు ఎక్కువ విన్నింగ్స్ ఉండడంతో పాటు చీఫ్ కంటెండర్ అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది. నిర్ణయించుకొని చెప్పమని బిగ్ బాస్ అడిగిండు. కట్ చేస్తే పృథ్వీ, ఓమాదిత్య అండ్ నిఖిల్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు నలుగురు. యష్మి అడుగుతుంది, నేను ఆల్రెడీ చీఫ్‌గా చేశాను. నేను ఎలా చేస్తా, ఎలా ఉంటా, నా మిస్టేక్స్ ఏందని నాకు తెలుసు. సో, కాబట్టి నేను చేయాలనుకుంటున్నా అని చెప్పేసి పృథ్వీతోని మాట్లాడుతాడు. పృథ్వీ ఏమంటాడు, నేను అవన్నీ నేర్చుకోవాలంటే నాకు ఒక రోజు నైట్ కూడా పట్టదు. నైట్‌లో నేను చేసేస్తా అంటే, మరి నీకు ఒక రోజు నైట్ పడుతదిరా బాబు! నాకు ఆల్రెడీ తెలుసు. నేను తెలిసిన దాన్ని నేనెందుకు చేయొద్దు? నేను చేస్తే బాగుంటది కదా! నువ్వెందుకు నన్ను ఇది చేస్తున్నావు అంటే, సరే నీ నెగెటివ్స్ నువ్వు చెప్పు. నా నెగెటివ్స్ నేను చెప్తా అనే సిట్యుయేషన్‌కి వచ్చింది. ఒకరి నెగెటివ్స్ ఒకరు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటుంటే పృథ్వీ మెల్లగా ఏమన్నాడు, "నువ్వు ఫెయిల్ అయినావు కదా! సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు" అంటే, నువ్వు నన్ను గ్రేట్ అన్నావు కదరా! నువ్వు నన్ను గ్రేట్ సంచాలక అన్నావు కదరా! అంటే అది నేను నిన్ను గ్రేట్ అనలేదు. ఆ గ్రీన్ ఇచ్చినప్పుడు వాడిని గ్రేట్ అని కంపారిటివ్‌గా మాట్లాడినా అని పృథ్వీ అన్నాడు. నువ్వు కదనే నన్ను గ్రేట్ ప్లేయర్ అన్నావు. ఇప్పుడేమో గ్రేట్ కాదంటున్నావు అని వీళ్ళిద్దరు ఇట్లా వాగ్వాదం చేసుకోవడంతో పాటు నాగమణికంఠ విషయం తీసుకొచ్చిండు పృథ్వీ. ఏమని? మరి నువ్వు నాగమణికంఠని అబ్బాయి కాదు అని ఎందుకన్నావు? అది తీసుకురావాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. బట్ తీసుకొచ్చిండు మనోడు. అంటే ఏంది నెగెటివ్స్ చెప్పి లో డౌన్ చేసి మనోడు చీఫ్ అవ్వాలనే ప్లాన్. ఇక్కడ సోనియా ఉన్నప్పుడు నిఖిల్ సోనియాకి రెడ్ ఎక్కిచ్చి చీఫ్ కంటెండర్ చేసిండు. నామినేషన్‌లను సేవ్ చేయమనంటే నైనికాని సేవ్ చేసిండు. మరి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కదా! ఖచ్చితంగా పృథ్వీనే చేయాలి కదా! సో, అదే పాయింట్‌లో పృథ్వీని చీఫ్ కంటెండర్ చేసిండు మనోడు. అదే జరిగింది. ఇక్కడ ఏందంటే వీళ్ళ ఎమోషనల్ రోలర్ కోస్టర్ జరిగింది. అనగానే పృథ్వీ అక్కడి నుంచి కోపంగా పోవడం, ఈ యష్మి అక్కడ కూర్చొని ఏడవడం,
ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలే. ఈ ఏడుపడం ఎందుకో నాకు ఎందుకో సింపతి లాగా అనిపించింది. సింపతి కార్డ్ కోసం ఏడ్చినట్టు అనిపించింది. అంత సున్నితమైన టాపిక్ కూడా ఏం కాదు. షీ ఈజ్ ఆల్రెడీ డిడ్ యాజ్ ఎ చీఫ్. సో, పృథ్వీ అవతల వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళిద్దరికి అంత బాండింగ్ ఉన్నప్పుడే చేయాల్సిన అవసరం లేదు. ఇక అయిపోయిన వెంటనే సోనియాని రిప్లేస్ చేసిన ఫీలింగ్ నాకు ఇప్పుడు ఇక్కడొచ్చింది. ఏం హగ్గులు రా నాయన! వీళ్ళిద్దరు వచ్చి ఆడ కూర్చుంటే జనాలందరూ లేచిపోతున్నారు. పృథ్వీ వాళ్ళకేమైనా స్పేస్ కావాలా? ఈ స్పేస్ సరిపోవట్లేదని సీత మాట్లాడుతుంది. ఏంది? నాకు కోపం వస్తుంది. ఇప్పుడు హగ్గులు, ఏడవడాలు, ఓదార్చడాలు, పక్కన పండుకోవడాలు ఏంది ఇదంతా? ఛీ! గలీజ్ అనిపించింది నాకు. మరి మీకే అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇప్పటివరకు చూసేటోళ్ళు. అండ్ ఇక పోతే నిఖిల్ కూడా అక్కడ హగ్ చేసుకోవడం, ఇక్కడ విష్ణుప్రియ వచ్చి ఇట్లా నుమరడం, నువ్వు క్యూట్‌గా ఉన్నావురా, నువ్వు ఏడవకురా ఇది అనడం ఏందో రొట్ట. నాకు అస్సలు మంచిగా అనిపియలే. ఇక కట్ చేస్తే తీసుకొచ్చి పప్పీ టాస్క్ పెట్టిండు. పప్పీ టాస్క్ అంటే ముందు నిఖిల్‌ని అడిగిండు, ఎవరు మీ చీఫ్ కంటెండర్ అంటే పృథ్వీ అని చెప్పిండు. పృథ్వీ అని చెప్పిన తర్వాత ఓకే ఫైనల్ డన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పప్పీ టాస్క్ పెట్టిండు. పప్పీ టాస్క్ ఏంటంటే లాస్ట్ మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉంటారో ఆ ఇద్దరు కన్ఫ్యూజ్ చేసుకోవాలి. ఆ ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే సంచాలకంగా చేస్తారు. దీంట్లో నాగమణికంటకి, యష్మికి టార్గెట్ థింగ్ హ్యాపెండ్. ఆల్మోస్ట్ బయాస్డ్‌గా బిహేవ్ చేసిండు పృథ్వీ. ఏంది నీ ఫ్రెండ్ అనుకోని నీ ఫ్రెండ్ నీకోసం ఏడుస్తుంది, కొంచెం మాట్లాడుతుంది, నీ క్లాన్ చీఫ్ మెంబర్ అని అనుకున్నంత మాత్రాన నువ్వు అలా బయాస్డ్‌గా నేను యష్మిని చీఫ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పడం నాకు అది అస్సలు నచ్చలా. నాగమణికంటని హౌస్ మొత్తం టార్గెట్ చేసింది. టార్గెట్ చేసి మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. యష్మి నాకు నేను రాకపోయినా మంచిదిరా, నువ్వు రేస్‌లో నుంచి తప్పించుకొని వచ్చినావా దానికి హ్యాపీ. ఎందుకంత శాడిజం? దట్స్ నాట్ అ గుడ్ థింగ్ అని నాకు అనిపించింది. ఇక్కడ పృథ్వీ కూడా నీకు క్వాలిటీస్ లేవురా, నీకు క్వాలిటీస్ లేవు అని నేను తీసేస్తున్నా. ఒక విన్ అవ్వడమే చీఫ్ క్వాలిటీస్ అని అంటే అవును, విన్ అవ్వడం చీఫ్ క్వాలిటీస్. ఆ క్వశ్చన్ మనకడ మంచిగా అడగలేదు. బట్ వాట్ ఎవర్ ద థింగ్, నాట్ ఓన్లీ విన్నింగ్ ఆర్ నాట్ ఓన్లీ లూజింగ్. నాగమణికంట అన్న పాయింట్ ఏంటంటే విన్ అవ్వడమే కాదు, ఓడిపోయినా కూడా హౌస్ అందరినీ మెయింటైన్ చేసే హార్మనీ నా దగ్గర ఉంది, హౌస్లో ఉండే హార్మనీ నా దగ్గర ఉంది, హౌస్ మేట్స్ నేను కలగలుపుకునే అంత హార్మనీ నా దగ్గర ఉంది. అలాంటప్పుడు నువ్వు ఎలా నన్ను కాదంటావని ఒక డిస్కషన్ జరిగింది. బట్ వాట్ ఎవర్ ద డిస్కషన్ హ్యాపెండ్, పృథ్వీ వినలేదు. పృథ్వీ వినకుండా యష్మికే ఇచ్చేసింది, అది తెలిసిన విషయమే. ఇప్పుడు ఏమైంది, నాగమణికంట సంచాలకైన తర్వాత ఏం చేసిండు, ఆ పప్పీస్ని సెట్ చేస్తున్నాడు. పప్పీస్ని సెట్ చేస్తున్నప్పుడు నాగమణికంట సంచాలకైనప్పుడు ప్రేరణ అండ్ యష్మి మిగిలి కన్ఫ్యూజ్ చేసుకుంటే మనోడు ప్రేరణకి ఇచ్చేసిండు. అది ఎట్లా ఇలా జరుగుతుంది, అది ఇలా ఈ సోహెల్కును అంతకుముందు వచ్చిన గ్లోరీ దానికి జరిగినట్టు. దాని పేరేం పేరు ఏదో ఉంటే మీకు తెలిసి కింద కామెంట్ చేయండి. జరిగినట్టు వీళ్ళిద్దరికి జరుగుతూనే ఉంది. యష్మికి పక్కన పెట్టి ప్రేరణకి ఇచ్చిండు. ప్రేరణ డిఫెండ్ చేసుకున్న విధానం నాకు బాగా అనిపించింది. అయిపోయిన తర్వాత మనోడు పోయి పప్పీలు సెట్ చేసుకున్నాడు. అక్కడ సీత వచ్చింది. సీత వచ్చి పర్సనల్గా తీసుకొని నువ్వు ఎందుకు సెట్ చేస్తున్నావు, నువ్వు కాదు కదా ఇప్పుడు సంచాలకు, నువ్వు చేయాల్సింది ఇది కాదనంటే ఓకే ఐఎమ్ సారీ హౌస్ అన్నాడు. ఆ సారీ హౌస్ అనడంలో తప్పేమనిపించింది నాకు చెప్పండి మీరు ఆడియన్స్గా. సారీ హౌస్ అనడంలో తప్పేమనిపించింది? మేము నీకోసం ఎంతమంది ట్రై చేస్తాం, మీకోసం ఎంతమంది ఆడతాం, టార్గెట్ చేసి ఆయన టాస్క్ల నుంచి బయటకు వచ్చేటట్టు చేసి ఆయన యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ద హౌస్ అని చెప్పి, యూఆర్ నాట్ ఫిజికల్లీ ఫిట్ అని చెప్పేసి ఇన్ని మాటలు అన్న హౌజే మేము నీకోసం ఆలోచిస్తాం, నీకోసం చేస్తాం అనడంలో నాకు ఎంత మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు. అండ్ ఇక పోతే ఎందుకు యష్మి ఎందుకు అంత టార్గెట్ చేస్తుంది అనిపించింది. ఒకటి పాయింట్ ఆఫ్ టైంలో పక్కన కూర్చొని వచ్చి మాట్లాడింది. కానీ అది కూడా ఏదో అట్లా మాట్లాడాలి కాబట్టి మాట్లాడింది, ఏడోకు రానన్నది. మళ్ళీ పోయి అది పృథ్వీ పక్కన కూర్చుంది. నాకు సీత అంటే చాలా ఇష్టం మనోడు చెప్పిండు. సీత దగ్గరికి వచ్చి ఆమె కూర్చుంది, మనోడి దగ్గరికి వచ్చి సీత కూర్చుంది. ఇలా జరుగుతుంది. ఇక ఫైనల్గా కట్ చేస్తే ప్రేరణ, నిఖిల్, ఆదిత్యవం, నబీల్ వీళ్ళు మిగిలిన వీళ్ళ రన్నింగ్ రేస్లో నిలబడగానే అక్కడ కట్ చేసిండు. కట్ చేస్తే 24/7లో లాస్ట్కి ప్రేరణ అండ్ నబీల్ నిలబడితే నబీల్ చీఫ్ కంటెండర్ అయిండు. సో చీఫ్ కంటెండర్ అయింది కాబట్టి మనోడి గేమ్ ప్లే ఎలా ఉంటుందో చూడాలి. సీత చీఫ్ అయినప్పుడు నుంచి అంతకంటే ముందు నుంచి నబీల్కి చీఫ్ అవ్వాలని ఉండే. సో అది ఇవాళ నిజమైంది. మేబీ అది మీకు ఇవాళ ఎపిసోడ్లో రావచ్చు. సో ఇలా జరిగింది. అండ్ సోనియా ప్లేస్లో యష్మి అన్నట్టు అనిపించింది. యష్మి ఇంకా హౌస్ మేట్స్ అందరు కలిసి. అండ్ ఇక్కడ నైనిక ఎందుకు ఎగురుతుందో అర్థం కావట్లే. ఈ మిడ్ వీక్లో పోయే ఆమె కూడా ఎగురుతుందో అర్థం కావట్లే. పోయే టైంలో కొంచెం కంటెంట్ ఇవ్వాలి కదా అన్నట్టు ఇస్తుందేమో మరి. కట్ చేస్తే ఇలా జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అలా కామెంట్ పెడుతుంటే మాకు ఒక పుష్ వస్తుంది. డబ్బులు ఇవ్వకపోయినా కూడా మాకు కొండంత ధైర్యం వస్తుంది, లవ్, ప్రేమ అన్నీ వస్తాయి. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని 10 మందికి షేర్ చేయండి.
మరొక రివ్యూతో, ప్రెడిక్షన్ వీడియోతో, నామినేషన్ మిడ్ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తా. అందుకోసం బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి అన్ని నోటిఫికేషన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తా. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.